మళ్ళీ గెలవాలి, ఎలాగైనా పవర్లోకి రావాలి. ఇదే వైసీపీ ముందున్న బిగ్ టాస్క్. ఇప్పుడున్న పరిస్థితుల్లో అది అనుకున్నంత ఈజీ కాదు. కానీ ఎలాగైనా వచ్చే ఎన్నికల్లో గెలిచి తీరాల్సిందేనని పట్టుదలతో ఉందట వైసీపీ. అలా జరగాలంటే కూటమిని విడదీయాలి. అది కూడా అయ్యే పనిలా కనిపించట్లేదు. ఇంకేముంది, కులాల ఓటు బ్యాంకును చీల్చాలి. ఇదే స్ట్రాటజీతో ముందుకు వెళుతోంది ఫ్యాన్ పార్టీ. ఏపీలో బలమైన సామాజిక వర్గంగా ఉండి గెలుపోటములను డిసైడ్ చేస్తూ వస్తున్న కాపులపై ఫోకస్ పెట్టిందట వైసీపీ. ఈసారైనా కాపులు వైసీపీకి కాపు కాస్తారా? వైసీపీ కాపు స్ట్రాటజీ వర్కౌట్ అయ్యేనా? ఆపరేషన్ కాపు నెక్స్ట్ ఎలక్షన్ కోసం వైసీపీ బిగ్ ప్లాన్. కీలక ఓటు బ్యాంకుగా ఉన్న కాపులను అట్రాక్ట్ చేసే స్కెచ్. గత ఎన్నికల్లో జనసేన కూటమి వైపు నిలిచిన కాపులు మళ్లీ కాపులను తమ వైపుకు తిప్పుకునే వ్యూహంలో వైసీపీ. జనసేన పవన్ ను కాదని కాపులు జగన్ కు అండగా నిలిచేనా? ఏపీలో పొలిటికల్ ఈక్వేషన్స్ మారుతున్నాయి. కూటమి ప్రభుత్వంలోకి వచ్చి 2 ఏళ్లు పూర్తి కావడంతో నెక్స్ట్ ఎలక్షన్ ప్లాన్ లో బిజీ అయిపోయింది వైసీపీ. గత ఎన్నికల్లో ఘోర ఓటమి పాలైన వైసీపీ ఈసారి ఎలాగైనా తిరిగి పవర్లోకి వచ్చి పట్టు నిలుపుకునేందుకు తెరవెనుక మంత్రాంగం నడుపుతోంది. 2029 ఎన్నికలే లక్ష్యంగా కొత్త రాజకీయ వ్యూహాలకు పదును పెడుతోంది. వైసీపీ 2019లో గెలవటానికి, 2024లో ఓడిపోవడానికి కాపులు ప్రధాన కారణమని భావిస్తోంది ఫ్యాన్ పార్టీ. కాపు ఓట్లు గంపగుత్తగా కూటమికి పడిపోవడంతోనే తాము దారుణంగా ఓడిపోయామని అనుకుంటున్న వైసీపీ ఇప్పటి నుంచే వచ్చే ఎన్నికల కోసం వ్యూహాలకు పదును పెడుతోంది. కాపులు అత్యధికంగా ఉండే ఉభయ గోదావరి, కోస్తా జిల్లాల్లో వైసీపీ గత ఎన్నికల్లో సింగిల్ డిజిట్ కే పరిమితం కావాల్సి వచ్చింది. ఈ క్రమంలో కాపులకు దగ్గర కావాలని వైసీపీ పక్కా వ్యూహమే రచిస్తోంది. కాపులు తమతో ఉంటే ఉత్తరాంధ్ర, ఉభయ గోదావరి జిల్లాల్లో మంచి విజయం ఖాయమని గట్టిగా నమ్ముతోంది. అదే జరిగితే మళ్లీ పవర్లోకి రావడం ఈజీ అని లెక్కలు వేసుకుంటోంది. అందుకే వైసీపీలో కాపులకు అత్యంత ప్రాధాన్యత ఇస్తోంది. వారినే ముందు పెట్టి కూటమి ప్రభుత్వం మీద, పవన్ కళ్యాణ్ మీద విమర్శలు చేయిస్తోంది. గోదావరి జిల్లాలో పవన్ ప్రభావంతో 2024 ఎన్నికల్లో వైసీపీకి ఊహించని షాక్ తగిలింది. కాపు సామాజిక వర్గంలో మెజార్టీ ఓటర్లు కూటమికే మద్దతు తెలిపారు. దీంతో నెక్స్ట్ ఎలక్షన్స్ కు ఇంకా 3 ఏళ్ల టైం ఉండగానే వైసీపీ పావులు కదుపుతోంది. కాపు వర్గానికి దగ్గర అయ్యేందుకు, వారితో మమేకం అయ్యేలా వ్యూహాలు సిద్ధం చేస్తోంది. లేటెస్ట్ గా వైసీపీలో కాపు ముఖ్య నేతలైన తోట త్రిమూర్తులు, అంబటి రాంబాబు, కన్నబాబులతో సహా మరికొందరు నేతలతో మాజీ సీఎం జగన్ ప్రత్యేకంగా సమావేశమై చర్చించినట్లు ప్రచారం జరుగుతోంది. కాపులను దగ్గరికి చేర్చుకునే అంశంలో భాగంగా వైసీపీ మొదటి నుంచి కాపు నేతలనే ముందు పెట్టి రాజకీయం నడిపిస్తోంది. పార్టీలో ఏం ఇష్యూపై మాట్లాడాలన్నా పేర్ని నాని, అంబటి రాంబాబు, కన్నబాబు, గుడివాడ అమర్నాథ్, బొత్స సత్యనారాయణ వీళ్లే తెరపైకొస్తున్నారు. అటు పవన్ కళ్యాణ్ అయినా, చంద్రబాబు, లోకేష్ ను విమర్శించాలన్నా ఈ నేతలే ప్రెస్ మీట్లు పెడుతున్నారు. అంతేకాదు కీలక సమావేశాల్లో కాపు నేతలను తన పక్కనే కూర్చోపెట్టుకుంటున్నారు జగన్. వీటికి తోడు కాపు ఇష్యూస్ ఏమైనా తెర మీదకు వస్తే చాలు వైసీపీ నుంచి క్విక్ రియాక్షన్ ఉంటుంది. అయితే ఎవరు అవునన్నా కాదనుకున్నా ఏపీలో కులాల చుట్టే ఓట్లు, సీట్ల రాజకీయం తిరుగుతూ ఉంటుంది. అయితే జనసేన వైపు ఉన్న కాపులు కూటమిని కూడా భారీ మెజార్టీతో గెలిపించారు. కానీ కూటమి కాపులకు చేసిందేమీ లేదని, ఆ వర్గంలో ప్రభుత్వంపై వ్యతిరేకతను పెంచే ప్లాన్ చేస్తోంది వైసీపీ. కాపుల ఆత్మీయ సమ్మేళనం పేరుతో వైసీపీలో ఉన్న కాపు నేతలే సమావేశాలు పెట్టేలా చొరవ తీసుకుంటున్నారు. తూర్పు కాపుల ఆత్మీయ సమావేశం పెడితే శ్రీకాకుళం వెళ్లి వచ్చారు సీనియర్ వైసీపీ నేత బొత్స సత్యనారాయణ. పశ్చిమ గోదావరి జిల్లా రామచంద్రాపురంలో మరో సీనియర్ నేత తోట త్రిమూర్తులు 21న కాపుల కోసం సమావేశం పెడుతున్నారు. ఈ మీటింగ్ కు వైసీపీ కాపు నేతలంతా హాజరయ్యే అవకాశముంది. కాపు కార్పొరేషన్ కు నిధులు ఇవ్వట్లేదని, కాపులకు ఉద్యోగాల్లో రిజర్వేషన్లు కల్పించటం లేదని వాయిస్ రేస్ చేస్తోంది వైసీపీ. పైగా కాపులకు నామినేటెడ్ పదవుల్లో ప్రాధాన్యత కల్పించకపోవడం వంటి వాటిని హైలైట్ చేస్తోంది.
వైసీపీకి తోడుగా కొందరు కాపు సామాజిక వర్గం నేతలు కూడా టోన్ కలుపుతూ ఉండడంతో రాజకీయం వేడెక్కుతోంది. చివరకు కాపు యువకుడు సాయికృష్ణ లాకప్ డెత్ అంటూ వార్తలు రావడంతో వైసీపీ అధినేత జగన్ అతని ఇంటికి వెళ్లి పరామర్శించడం కూడా స్ట్రాటజీలో భాగమేనన్న చర్చ జరుగుతోంది. ఇక ఉభయ గోదావరి జిల్లాలు, ఉత్తరాంధ్ర కాపులు ప్రతి 5 ఏళ్లకొకసారి ఏపీలో ప్రభుత్వం మారడంలో కీ రోల్ ప్లే చేస్తున్నారు. రాష్ట్ర విభజన తర్వాత 2014లో టీడీపీ గెలుపులో, 2019లో వైసీపీ విజయంలో, 2024లో కూటమి అధికారంలోకి రావటంలో తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాలే డిసైడింగ్ ఫ్యాక్టర్ అయ్యాయి. అందుకే ఈ ప్రాంతాల్లో పెద్ద సంఖ్యలో ఉన్న కాపులను తమ వైపు తిప్పుకోవడం ద్వారా 2029 ఎన్నికల్లో మరోసారి గెలిచి జెండా పాతాలని అనుకుంటోంది వైసీపీ. అయితే ఇప్పటికీ కాపులు జనసేన, పవన్ కు అనుకూలంగానే ఉన్నారన్న చర్చ జరుగుతోంది. అక్కడక్కడా ఇబ్బందులు, అసంతృప్తులు ఉన్నా ఇప్పటికిప్పుడు పవన్ ని వీడి వైసీపీకి మద్దతుగా నిలిచే పరిస్థితి అయితే కనిపించటం లేదంటున్నారు. ఎన్నికలకింకా 3 ఏళ్ల సమయం ఉండడంతో అప్పటి వరకు పరిస్థితులు ఎలా మారుతాయో చూడాలి మరి.